హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను ముంజలతో సలాడ్ చేశాననమాట. ఇది స్వీట్ రెసిపీ. చాలా చాలా రుచిగా ఈజీ, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో 5 మినిట్స్‌లో టకా టకా చేసేసారంటే ఒక్క డ్రాప్ కూడా వదలకుండా తినేస్తారు. అంత బావుంటుందనమాట. సో, ఇవి చాలా చలవ చేస్తుంది. హెల్త్‌కి చాలా మంచిది. సమ్మర్‌లో తప్పకుండా తిని తీరాలి. సో, ఈ 3 ముంజలు తీసుకున్నాననమాట. సో, వాటిని శుభ్రంగా తోలు తీసి కడిగేసుకోవాలి. సన్నగా తరిగేసి ఇట్లా 2 కప్స్ అయితే వచ్చినాయనమాట. చిన్న కాఫీ కప్‌తో కొలిస్తే. సో, వాటిలో 1 కప్పు నేను సబ్జా గింజలు ఆల్రెడీ నానబెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టించాను. అది 1 కప్ వేశాను. కండెన్స్డ్ మిల్క్ 4, 5 స్పూన్లు స్వీటు ఉంటుంది కాబట్టి చక్కెర కలిపే పని లేదు. టేస్ట్ చాలా బావుంటుంది. మనకు కావాల్సినంత స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. 1 గ్లాసుడు చిక్కని చల్లని పాలు పోసాననమాట. సో, మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. నేనైతే చల్లని పాలు కలిపేసాను గనక ఇంకా మనకి ఐసు అట్లాగే ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే తినేసేలాగా చేశాను. సో, ఈజీ సడన్‌గా చేసేయచ్చు. ఎవరైనా గెస్ట్‌లొస్తే చాలా బాగా ఈజీగా కలిపిచ్చేయచ్చు ఇట్లాగా. సో, ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. చాలా ఈజీ. స్టవ్ వెలిగించకుండా అప్పటికప్పుడే పిల్లలకి ఇలా చేసి ఇచ్చేయచ్చు. సో, చాలా చలవ చేస్తుంది. తప్పకుండా ప్రతి సమ్మర్‌లో తినాల్సిన రెసిపీ అనమాట. చాలా చాలా ఈజీ. చాలా వెరైటీస్ చేస్తారు దీంతో. నేనైతే ఇలా సింపుల్‌గా, ఈజీగా 5 మినిట్స్‌లో చేసేసాను. సో, ఇది తిన్నారంటే ఒక్క డ్రాప్ కూడా వదలకుండా తినేస్తారు.